నమస్తే, నా పేరు వరప్రసాద్. వెల్కమ్ టు లీడర్. ఈ రోజు మన గెస్ట్ తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు ప్రచారంలో ముమ్మరంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తుంగతుర్తి నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. ఈ 12 నియోజకవర్గాలలో బాగా వెనుకబాటుకు గురైపోయింది. కక్షలతో, కార్పణ్యాలతో, కొట్లాటలతో, పంచాయతీతో అలసిపోయింది తప్పితే ఎన్నడూ అభివృద్ధి బాట ముందుకు సాగినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గానికి కనపడలే. అందుకే మా ప్రజలను కూడా నేను 60 సంవత్సరాల అణచివేత వైపు ఉంటారా, 4 సంవత్సరాల అభివృద్ధి వైపు ఉంటారా, దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి అని చెప్పేసి వారిని పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 1600 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాం. జగదీష్ రెడ్డి గారి సహకారం, బూర నరసయ్య గౌడ్ గారి సహకారం, కేసీఆర్ గారి ఆశీర్వాదం, అత్యద్భుతంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా వాటిని చూస్తూ ఉన్నారు. వాటిని చూస్తారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాం కాబట్టి మిగిలిపోయినటువంటి కార్యక్రమాలను కొనసాగించాలంటే అది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితోనే, గాదర్ కిషోర్తోనే సాధ్యమైనటువంటి స్పష్టత ప్రజలకు కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా, తుంగతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యను మీరు గుర్తించారు? తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీరుకు సంబంధించినటువంటి సమస్య బాగా వెనుకబాటుకు గురైందంటే ఎక్కడైనా సరే వ్యవసాయానికి సాగునీరు కావాలి. ఆ క్రమంలోనే తుంగతుర్తిలో ఎప్పుడో 1981 సర్వే చేస్తే 2005లో కొబ్బరికాయ కొడితే ఈ రోజు వరకు కూడా కనీసం కాలువలలో నీళ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఎస్ఆర్ఎస్పీ జలాలను తీసుకొని వస్తాం, మా కోటేయండి అని చెప్పేసి 20-30 ఏళ్లుగా రాజకీయాల కోసం వాడుకున్నారు తప్పితే ఏ ఒక్కనాడు దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచే ప్రయత్నం చేయలేదు. నేను గెలిచిన తర్వాత కాలువల మీద పర్యటించి జగదీష్ రెడ్డి గారు తిప్పి, హరీష్ రావు గారు తిప్పి, కేసీఆర్ గారి దగ్గర సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఒకసారి 42 రోజులు, ఒకసారి 30 రోజులు నీళ్ళని తీసుకొని వచ్చి ఏం చేస్తే లాభం అవుతుంది సాగునీరు కోసం ఒక ప్రయత్నం చేస్తే ఇక ఉన్నటువంటి కాలువలు మొత్తం మరమ్మతులు చేసి ఆ కాలువ ద్వారా చెరువులకు నీళ్లు తీసుకొని వస్తే దాదాపు 95,500 ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ జలాలను తీసుకురావచ్చు. మనం నిలబడ్డ కానించి ఇప్పటికి 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు రావాలంటే మిడ్ మానేరు, లోయర్ మానేరు, కాకతీయ కెనాలు, మైలారం ప్రాజెక్టు, బయ్యనబాగు దాటుకొని వెలిశాల దగ్గర 3 ప్రధాన కాలువలు చీలిపోయి 69, 70, 71 అనేటువంటిది సాగునీరుకు సంబంధించిన కాలువలు చీలిపోయి ముందుకు రావాలి. కానీ ఎన్నడూ కూడా పూర్తయిన పరిస్థితి కనపడతలేదు. ఇప్పుడు రేపు కట్టేటువంటి కాళేశ్వరం ద్వారా అక్కడ నీళ్లు బాగా లభ్యత ఉంది కాబట్టి దాన్ని లిఫ్ట్ చేసుకుని కనుక పడేసుకుంటే ఈ కాలువల మరమ్మతులు రెడీగా చేసి పెట్టుకుంటే రేపు 2 పంటలకు కూడా 100% నీళ్ళు ఇచ్చి తీరుతానికి కేసీఆర్ కూడా మన బహిరంగ సభలో ప్రకటన చేసిపోయారు. దానితో పాటుగా 2 ప్రధాన రిజర్వాయర్లు వెంపటి దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువు 0.5 టీఎంసీలు, అదేవిధంగా రుద్రమాదేవి చెరువు వెలుగుపల్లి దగ్గర ఉన్నది 3.5 టీఎంసీలు చేసుకోవడం ద్వారా గుండెకాయలాగా తుంగతుర్తి నియోజకవర్గానికి ఉపయోగపడతాయి. ఇవి తద్వారా రైతాంగానికి లాభం జరుగుతుంది. ఆ కాలువలలో కూడా దాదాపు 5-6 నెలలు ఆ నీళ్లను చూపించి 2 పంటలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. అది తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పరిధి. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శాలిగౌరవరం మండలానికి శాలిగౌరవరం ప్రాజెక్టు కింద, అదేవిధంగా ఆసిఫ్నగర్ కెనాల్ కింద ఇప్పటికే మొత్తం ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని 7.5 కోట్ల ఒకదానికి, 5,70,00,000 ఒకదానికి పనులు జరుగుతూ ఉన్నాయి. మోత్కూరులో ఉన్నటువంటి బునాదిదాన్ కాలువకి 84 కోట్లు శాంక్షన్ చేసుకుని ఆ కాలువ ద్వారా మోత్కూరు అడుగుడు మండలానికి సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పటికే ఉన్నటువంటి చెరువుల ద్వారా దాదాపు 20,000 ఎకరాలకు పారుదల ఉన్నది. ఇవన్నీ కలిపితే కనుక తుంగతుర్తి నియోజకవర్గంలో 1,50,000 ఎకరాలకు సాగునీరు తీసుకురావడానికి పూర్తి స్థాయిలో అమలుకు సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించి పెట్టినాం. కాబట్టి ప్రజలు, రైతాంగం అంతా స్పష్టతతో ఉన్నారు. చదువుకున్న విద్యార్థి అవగాహనతో పోతున్నాడు. ఈయనకు అవకాశం ఇచ్చి మరోసారి గెలిపిస్తే ఈ సమస్యన్ని పరిష్కరించగలుగుతున్నటువంటి స్పష్టత ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది, అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ పథకాలన్నీ ఎంతవరకు సక్సెస్ అయ్యాయనుకుంటున్నారు? ఎంతవరకు ప్రజలకు చేరువయ్యాయి అనుకుంటున్నారు? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఎన్నికలప్పుడు చెప్పినటువంటి సమస్యను పరిష్కరించడం కోసమే కింద మీద పడే పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికలప్పుడు చెప్పినా చెప్పకపోయినా ఇది ప్రజలకు అవసరం అనుకుంటే కేసీఆర్ ప్రతి ఒక్కదాన్ని ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆసరా పెన్షన్లు, రైతు రుణమాఫీ లాంటివి చెప్పినప్పటికీ చెప్పకపోయినా మిషన్ కాకతీయ నా నియోజకవర్గంలోనే 178 కోట్ల రూపాయలతోనే దాదాపు 535 చెరువులను ఇప్పటికే పూడిక తీసినాం. 310 కోట్ల రూపాయలతో దాదాపు మిషన్ భగీరథ కింద ఇప్పటికే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, చివరి దశకు వచ్చినాయి. ఈ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యద్భుతంగా ముందుకు పోయినటువంటి మిషన్ భగీరథ నా నియోజకవర్గంలో స్పష్టంగా కనపడతా ఉన్నది. అది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి 3,018 మందికి ఇప్పటికీ ₹1,00,000 చెక్కులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి, పేదింటి ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకం. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ కిట్ పథకం ఉందో 15 రకాల వస్తువులు పెట్టి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 ఇచ్చేటువంటి పథకం అది అద్భుతంగా కొనసాగుతున్నది. రైతు బంధు కింద ఒక ఎకరానికి ఒక పంటకు 4,000 చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 8,000 ఇస్తున్నటువంటి ఒక మంచి పథకాన్ని ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే నా నియోజకవర్గంలో 76,561 మంది రైతులకు చెక్కులు వచ్చినాయంటే మనం దయచేసి అర్థం చేసుకోవచ్చు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందర ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆసరా పెన్షన్లు కూడా 44,000
64,711 మందికి తీసుకురాగలుగుతా ఉన్నాం. సీఎంఆర్కి సంబంధించి దాదాపు 1000 మందికి ఎక్కిపించగలిగినాం. ఇట్లా ఏ పథకం వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని నా నియోజకవర్గంలో ప్రజలకు చేరడానికి అందరికీ ఇవ్వడానికి ఏం చేయాలనో అవన్నీ కూడా తీసుకుంటా మొదలు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతు బీమా పథకం కింద కూడా చనిపోయినటువంటి రైతులకు ఇప్పటికీ 18 మందికి మా నియోజకవర్గంలో డబ్బులు ఇప్పించాం 5 లక్షల రూపాయలు. అంటేనే పథకాలు అయితే చాలా గొప్పగా ఉన్నాయి, కానీ అమలు తీరే అంతగా బాగాలేదు. ఎందుకంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, ఇవి ఎంతమంది వరకు చేరువయ్యాయి అనేది ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి దళితులకు 3 ఎకరాల భూమికి సంబంధించి 2 విషయాలలో కూడా ఈ 30 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన టీడీపీ పరిపాలనలో ఇచ్చినటువంటి దళితుల 3 ఎకరాల భూమి కంటే ఈ 4.5 సంవత్సరాలు ఇచ్చినటువంటి భూమి దాదాపు 3-4 రెట్లు ఎక్కువ. 30-40 సంవత్సరాలకు ఇయ్యలేనటువంటి భూమిని ఇయ్యగలిగినాం. కానీ పూర్తి స్థాయిలో అర్హులు ఎక్కువ ఉన్నప్పుడు అందరికీ అందనప్పుడు అది జరగలేదేమో అనేటువంటి భావన వాళ్ళకు వస్తుంది తప్పితే చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం, ఎవరికి అనుమానం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో గతంలో వాళ్ళనే కట్టుకోమని చెప్పేసి ఒక అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది అందరికీ తెలుసు. దాని మీద సిబిఐకి సంబంధించినటువంటి తర్వాత సిఐడికి సంబంధించినటువంటి కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని పరిష్కరించడం కోసం మనమే కట్టించి వాళ్ళకి డైరెక్ట్గా తాళం చేసి చేతిలో పెట్టి ఇంట్లోకి పోనేటువంటి ప్రయత్నం చేద్దామంటే కొన్ని దిక్కుల గవర్నమెంట్ జాగా దొరకక, కొన్ని దిక్కుల కాంట్రాక్టుల సహకారం లభించక వెనకబడ్డవాట వాస్తవమే. దాన్ని గమనంలోకి తీసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు మనం చాలా స్పష్టంగా ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి సొంత జాగా ఉంటే వాళ్ళే కట్టుకోండి, వాళ్ళకి అందరికీ 5 లక్షల రూపాయలు వాళ్ళకే నేరుగా ఇస్తామని ప్రకటించారు. దానికి సంబంధించి కూడా అందరి ప్రజలలో కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం, టీఆర్ఎస్ ని గద్దెదించడమే ధ్యేయంగా కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ ఇవన్నీ కూడా జతకట్టి మరీ పోరాడుతున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా సింపుల్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్లకు శక్తి లేదు కాబట్టి అందరూ ఒక్కడికి జమయ్యారు. ఉద్యమ నేతగా మీరు వచ్చారు, ఉద్యమంలోంచే పుట్టుకొని వచ్చారు. మరి ఇలాగా అనేక మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడింది. 4.5 సంవత్సరాలే పరిపాలిస్తున్నారు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో అలా ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను మర్చిపోయారని ప్రధానంగా టీజేఎస్ గానీ కోదండరాం గారు కానీ ఆరోపిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి తెలంగాణ కోసం అమరుడయ్యిండు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండి, టెక్నికల్ గా ఉండేటువంటి ఎఫ్ఐఆర్ ఉండి, అవన్నీ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాళ్ళందరికీ దాదాపు 500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళందరూ కుటుంబాలను ఆదుకున్నారు, అవన్నిటి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటివి అదేవిధంగా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్ట్ లేకుండా తెలంగాణ కోసం చనిపోయినటువంటి అమరవీరులుగా రిపోర్ట్ అయ్యారు కొంతమంది పేపర్లలో, వాళ్ళకు కొద్ది మేరలు న్యాయం జరగలేదు. అయినా వాళ్ళకు కూడా సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పటికీ నా నియోజకవర్గం కూడా ఇదే మండలంలో నేను 5 లక్షల రూపాయలకు హోంగార్డ్ చనిపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల డిపార్ట్మెంట్ వారు నువ్వు తెలంగాణ కోసం చనిపోయినావంటే మీ కొడుకులకు మిగతా వాళ్ళకు ఉద్యోగం రాదు కాబట్టి అట్లా చెప్పొద్దు అంటే వాళ్ళు నష్టపోయారు. అటువంటి వారిని వేరే రకంగా ఇండైరెక్ట్ మెథడ్లో ఆదుకోవడానికి ఏం అవకాశం ఉందో ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాజకీయాల కోసం వీళ్ళు మాట్లాడుతున్న తప్పితే అది నిజంగా వాస్తవం కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 తప్పనిసరిగా మన రాష్ట్రానికి సాధించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడింది, ఈ పరిపాలన సాగుతుంది. అది ఎంతవరకు సాధించారు, ఎంతవరకు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు? నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్లే. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్ల విషయంలో ఇప్పుడు నేను చెప్పిన నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు ఏ విధమైన ప్రణాళిక చేయొచ్చో చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాల మాగాన్ని తెలంగాణ చేయడానికి కోసం ప్రతి ఒక్క ఇంచు భూమి మీద పూర్తి అవగాహన సీఎం గారికి ఉన్నది. వారు కూర్చొని సమీక్ష చేసి ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతే లిఫ్ట్ చేసి మనకు నీళ్లు వస్తాయని పూర్తి అవగాహన ఉంది. కాబట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం ప్రణాళికలు రూపొందించారు, మన నీళ్లు మనకు వస్తాయి. అదేవిధంగా త్రాగునీరుకి సంబంధించి కూడా మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళిక రూపొందించింది 40,000 కోట్లతోని. ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి నియామకాలంటే ఉద్యోగాలకు సంబంధించి 112,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 78,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులే కోర్టులకు పోయి వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం. ప్రతిదానికి వాళ్ళకి అపనమ్మకం ఏంటంటే ఉద్యోగాలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, చీరలు పంచితే టీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, రైతు బంధు పథకం పంచితే టీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే టీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. ఇట్లా అభద్రతా భావంలోకి వెళ్ళి అభివృద్ధి చేస్తుంటే కాలంలో కట్టబెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు తప్పితే మిగతా వాళ్ళు కాదు. ఈ 3 విషయంలో 100% టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సక్సెస్ అయినారు అనేటువంటిది వాస్తవం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నినాదం కూడా సారు కారు సర్కార్. కేసీఆర్ సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, కారు గుర్తు మీద ఓటేయండి, సర్కారు మరోసారి వారికి అప్పచెప్పాను అనేది మా నినాదం. కేసీఆర్ గారే మా గుర్తు, కేసీఆర్ గారే మా నినాదం, కేసీఆర్ గారే మా పునాది, కేసీఆర్ గారే మా ప్రణాళిక అనేటువంటిది మాత్రం స్పష్టం. ఉండే ప్రజలు, ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు? తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ప్రధానంగా ఇందాక చెప్పిన సాగునీరుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం, రిజర్వాయర్లకు ప్రతిపాదన పంపిన 140 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపి ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తాను. దానితో పాటుగా ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 122 తండాలు చుట్టుగా ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో కేవలం 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది.
దాన్ని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పినా మన సీఎం గారు కూడా మీటింగ్లో వాళ్ళకి హామీ ఇచ్చారు. ఒకటి 100% అది వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మండలాల వారిగా చూసినప్పుడు ఇప్పుడు నూతనంగా ఏర్పడేటువంటి మద్రాల మండలానికి పిహెచ్సి కావాల్సింది, దాని పిహెచ్సిని కంప్లీట్ చేసుకోవాలి. గురుకుల పాఠశాలలు కొన్ని రావాల్సింది, అవి కంప్లీట్ చేసుకోవాలి. పక్కన నూతనకల్ మండలంలో ఇప్పటికే WTP చేసుకున్నాం. దాంతోపాటు ఇంకో గురుకుల పాఠశాల తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో ఒక బస్ డిపో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దూరంగా ఉన్నటువంటి కాన్సెన్స్, ఒక మూలకు నెట్టివేయబడ్డ కాన్సెన్సీ ఇక్కడ డిపో తెచ్చుకునే లాభం జరిగే అవకాశం ఉంది. నాగార్ మండలంలో 102 kV సబ్ స్టేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అరవైపల్లి మండలంలో అదేవిధంగా ఒక ITI కళాశాల తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మోత్కూరులో ఉన్నటువంటి పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేసుకోవాలి. హాస్పిటల్ని కూడా అక్కడ 2 డైక్స్ అవసరం ఉన్నాయి. ఏదైతే కాల్వ పోతా ఉన్నదో పిక్కేరు వాకు సంబంధించి పైనుంచి రావాల్సింది, దాని మీద డైక్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. షాలిగౌడ మండలంలో కొన్ని రోడ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా లోకల్ మేనిఫెస్టోగా పెట్టుకొని ప్రజల దగ్గరకు పోయి ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం చేసినాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తాం, మరోసారి మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమాలు చేస్తాం అని స్పష్టంగా వాళ్ళకి ప్రకటిస్తున్నాం. ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. ఉద్యమాలలో కొట్లాడి 14 ఏళ్లు కేసీఆర్తో నిలబడి 172 కేసులు పెట్టుకుని 6 నెలలు జైలుకు పోయి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విశ్వాసం కలిగిన బిడ్డ మరోసారి అవకాశం ఇస్తే అదే నిజాయితీని పనిచేస్తున్నటువంటి విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా 100% మన పక్షాన్ని నిలబడి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్ గారు, చూసుకుంటే కనుక ఈ ఎన్నికల్లో మీరు ప్రజల ముందుకు మరొకసారి ఓటు అడగడానికి వెళుతున్నారు. మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు ప్రజలకి, ఎలాంటి అభివృద్ధిని వారికి చేస్తానని చెప్పి మాట ఇచ్చి మీరు ఓటు అడుగుతున్నారు? ఎవరినైనా సరే మన అభివృద్ధితోనే మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్, మంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్, మినరల్ డెవలప్మెంట్ ఫండ్ ఏ నిధి దొరికితే ఆ నిధి నుంచి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అదే క్రమంలో ప్రజలందరూ కళ్ళ ముందర కనపడుతున్నది జరుగుతున్న జాతీయ రహదారులు, R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, పంచాయతీరాజ్ 90 కోట్లు, R&Bకి 150 కోట్లు, మిషన్ కాకతీయకు 178 కోట్లు, ఇట్లా ఎక్కడికక్కడ జాతీయ రహదారులకు దాదాపు 450 కోట్లు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. తిరుమలగిరి మున్సిపాలిటీ చేసినాం, మోత్కూరి మున్సిపాలిటీ చేసినాం, 11 సబ్ స్టేషన్లు తీసుకొచ్చినాం, గురుకుల పాఠశాల 4, KGVB పాఠశాల 3, ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందర కనపడుతున్నాయి. కాబట్టి ప్రజలు స్పష్టతకు వచ్చారు. ఇక్కడ మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మీ మెజారిటీ ఎలా ఉండబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ప్రధాన ప్రత్యర్థిగా నేను ఎవరిని కూడా ప్రత్యర్థిగా భావిస్తలేను. ఎందుకంటే అసలు ఆల్రెడీ విజయం ఖాయమైపోయింది. కేసీఆర్ గారి మీటింగ్తో అది ఇంకా స్పష్టమైపోయింది. సరే, వాళ్ళు ఏదో వాళ్ళ డిపాజిట్ కాపాడుకోవడం కోసం పాకులాడతారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆటోమేటిక్గా ప్రత్యర్థిగా కనపడేది మా కూడా అభ్యర్థి అని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తిగా కనపడతారు. కానీ నేను మాత్రం ప్రత్యర్థిగా భావిస్తాను. ప్రజలు అసలే భావిస్తలేరు. ప్రజలు సమ్మతులు అసమ్మతులు అనేది ప్రజల దగ్గర నుంచి ఉండాలి. తప్పనిసరిగా మేము చేసిన అభివృద్ధి ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశాం, ఇదే మాకు ఓటు తెచ్చిపెడుతుందని చెప్పి చాలా నమ్మకంతో వెళ్తున్నారు. ఇది ఇవాళ లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.